శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మూక పంచశతిలో ఉన్న 5 శతకములలో మొదటిదైన ఆర్యాశతకములో ఉన్న 101 శ్లోకములలో 68వ శ్లోకము వరకు పూర్తి చేసుకున్న మనము ఈ వీడియోలో 69, 70 శ్లోకములను తెలుసుకుందాము. ఈ ఆర్యాశతకము శ్లోకములను పఠించుట వలన కమలమునందు మధువు అంటే తేనె స్రవించునట్లు పఠించువారి ముఖము నుండి దివ్యవాకు బయలుదేరుతుంది అని ఫలశ్రుతిగా చెప్పబడినది. అర్థము తెలుసుకుని చదివితే మరీ మంచిది. ఇప్పుడు 69వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారు చీకట్లను అంటే అజ్ఞానమును మరల రాకుండా నశింపచేస్తుందని చెప్పబడినది. ఇప్పుడు శ్లోకము. కిం వా ఫలతి మమాన్యైర్బింబాధర చుంబి మందహాసముఖీ సంబాధకరీ తమసా మంబా జాగర్తి మనసి కామాక్షి. విడతీసి చదివిన శ్లోకము. కిం వా ఫలతి మమాన్యైః బింబాధర చుంబి మందహాసముఖీ సంబాధకరీ తమసాం అంబా జాగర్తి మనసి కామాక్షి. బింబాధర చుంబి మందహాసముఖి ఈ భాగంలో బింబ అంటే దొండపండు, అధర అంటే క్రింది పెదవి, బింబాధర అంటే దొండపండు వంటి క్రింది పెదవిని, చుంబి అంటే ముద్దు పెట్టుకుంటున్నా, మందహాస అంటే చిరునవ్వు, ముఖి అంటే ముఖమును కలిగిన. మొత్తం మీద బింబాధర చుంబి మందహాసముఖి అంటే దొండపండు వంటి క్రింది పెదవిని ముద్దు పెట్టుకుంటున్నట్లు ఉన్న చిరునవ్వు ముఖమును కలిగిన. సంబాధకరీ తమసాం ఈ భాగంలో తమసాం అంటే చీకట్లకు అంటే అజ్ఞానమునకు లేదా తమోగుణమునకు, సంబాధకరీ అంటే అత్యంత నాశనమును కలిగించు. సంబాధకరీ తమసాం అంటే చీకట్లకు అంటే అజ్ఞానమునకు లేదా తమోగుణమునకు అత్యంత నాశనమును కలిగించు. అంబా జాగర్తి మనసి కామాక్షి ఈ భాగంలో అంబా అంటే అమ్మ, కామాక్షి అంటే కామాక్షి, మనసి అంటే మనస్సునందు, జాగర్తి అంటే మేలుకొని ఉన్నది. మొత్తం మీద అంబా జాగర్తి మనసి కామాక్షి అంటే అమ్మ కామాక్షి మనస్సునందు మేలుకొని ఉన్నది. ఇక కిం వా ఫలతి మమాన్యైః ఈ భాగంలో మమ అంటే నాకు, అన్యైః అంటే ఇతరులతో, కిం వా ఫలతి అంటే ఫలించున్నది ఏమున్నది అంటే లభించే ఫలము ఏమి ఉంటుంది. మొత్తం మీద కిం వా ఫలతి మమాన్యైః అంటే నాకు ఇతరులతో ఫలించున్నది ఏమున్నది అని అర్థము. మొత్తం శ్లోక తాత్పర్యము. దొండపండు వంటి క్రింది పెదవిని ముద్దు పెట్టుకుంటున్నట్లు ఉన్న చిరునవ్వు ముఖమును కలిగిన, చీకట్లకు అంటే అజ్ఞానమునకు లేదా తమోగుణమునకు అత్యంత నాశనమును కలిగించు అమ్మ కామాక్షి మనస్సునందు మేలుకొని ఉన్నది. నాకు ఇతరులతో అంటే ఇతర దేవతలతో ఫలించున్నది ఏమున్నది. అమ్మవారు ఎరుపు, ఆమె క్రింది పెదవి కూడా ఆమె వలనే ఎరుపు, అది దొండపండు వలె ఎర్రగా ఉన్నది. అమ్మ యొక్క తెల్లని చిరునవ్వు అమ్మ యొక్క పెదవిని ముద్దాడుచున్నది. అమ్మవారు తమోగుణమును లేదా అజ్ఞానమును శాశ్వతముగా పోగొడుతుంది. అజ్ఞానమును పోగొట్టి మోక్షమును ఇచ్చు అమ్మ కామాక్షి ధ్యానము నిరంతరము మనస్సునందు జరిగితే ఇతర దేవతలు వారు ఇచ్చు ఫలములు ఏపాటివి. శృతి వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అని అంటుంది. ఫలితం యొక్క స్వరూపము ఫలితములను ఇచ్చునది కూడా అమ్మయే కదా. త్రిశతీ నామములలో కర్మఫలప్రద అనే నామము ఉన్నది. ఇప్పుడు 70వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మ కామాక్షీదేవి శ్రీచక్ర మధ్యమున కూర్చునియున్నదని చెప్పబడినది. ఇప్పుడు శ్లోకము. మంచే సదాశివమయే పరశివమయ లలిత పౌష్ప పర్యంకే అధిచక్ర మధ్యమాస్తే కామాక్షి నామ కిమపి మమ భాగ్యం. విడతీసి చదివిన శ్లోకము. మంచే సదాశివమయే పరశివమయ లలిత పౌష్ప పర్యంకే అధిచక్ర మధ్యం ఆస్తే కామాక్షి నామ కిం అపి మమ భాగ్యం. అధిచక్ర మధ్యం ఈ భాగంలో అధిచక్ర అంటే శ్రీచక్ర, మధ్యం అంటే మధ్యమున, అధిచక్ర మధ్యం అంటే శ్రీచక్ర మధ్యమున, పరశివమయ లలిత పౌష్ప పర్యంకే ఈ భాగంలో
పరశివమయ అంటే పరశివమయము అయిన, లలిత అంటే సుకుమారమైన, పౌష్ప అంటే పుష్ప, పర్యంకే అంటే పర్యంకము గల. పరశివమయ లలిత పౌష్ప పర్యంకే అంటే పరశివమయము అయిన సుకుమారమైన పుష్ప పర్యంకము గల. మంచే సదాశివమయే ఈ భాగంలో సదాశివమయే అంటే సదాశివమయము అయిన, మంచే అంటే మంచెపై, మంచే సదాశివమయే అంటే సదాశివమయము అయిన మంచెపై. ఆస్తే కామాక్షి నామ కిమపి మమ భాగ్యం ఈ భాగంలో కామాక్షి నామ అంటే కామాక్షి అను పేరు గల, కిమపి అంటే ఒకానొక, మమ అంటే నా, భాగ్యం అంటే భాగ్యము, ఆస్తే అంటే ఆసీనురాలై ఉన్నది. మొత్తం మీద ఆస్తే కామాక్షి నామ కిమపి మమ భాగ్యం అంటే కామాక్షి అను పేరుగల నా భాగ్యము ఆసీనురాలై ఉన్నది. మొత్తం శ్లోక తాత్పర్యము. శ్రీచక్ర మధ్యమున పరశివమయము అయిన సుకుమారము అయిన పుష్పపర్యంకము గల సదాశివమయము అయిన మంచెపై కామాక్షి అను పేరుగల నా భాగ్యము ఆసీనురాలై ఉన్నది. ఇక వివరణ. అమ్మవారి నిలయము అయిన శ్రీచక్ర మధ్య భాగములో మంచము ఉన్నది. అది సదాశివమయము అయినది. దానిపై గల పూలపానుపు పరశివమయము అయినది. అమ్మ కామాక్షి దానిపై కూర్చుని ఉన్నది. ఇక్కడ సదాశివమయము అయిన మంచము ఉన్నది అన్నారు కదా, దానికి 4 కోళ్లు ఉంటాయి. ఆ 4 బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు. ఆ 4 కోళ్లపై గల ఫలకము సదాశివుడు. లలితా సహస్రనామములలో పంచప్రేతాసనాసీన అనే నామము ఉన్నది. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు పంచప్రేతములు అనబడతారు. పంచప్రేతలతో కూడిన ఆ ఫలకముపై పరశివమయము అయిన పర్యంకముపై అమ్మ ఆసీనురాలై ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్న 69, 70 శ్లోకములలో 69వ శ్లోకములో అమ్మ ధ్యానముతో అజ్ఞానము లేదా తమోగుణము నశిస్తుందని, 70వ శ్లోకములో అమ్మ శ్రీచక్ర మధ్యభాగములో పంచప్రేతలతో కూడిన మంచెపై పరమశివమయము అయిన వికసించిన పాన్పుపై ఆసీనురాలై ఉంటుంది అని చెప్పబడినది. ఈ 2 శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి. మరొక 2 శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. మరి ఉంటాను. శ్రీమాత్రే నమః.